హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. మీరు ఎప్పుడైనా పెసలతో కర్రీ అన్నది తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. పెసల్ని మనం స్ప్రౌట్స్ కింద చేసుకుని తినడమే కాదు, ఇలా ఒకసారి కర్రీ చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పెసలను అయితే రాత్రంతా నానబెట్టుకుని ఉంచుకోండి. మార్నింగ్కి ఇలాగైతే పెద్దవవుతాయి కదా. ఈ పెసల్ని నీట్గా 2 సార్లు వాష్ చేసుకుని ఇలా కుక్కర్లో వేసుకుని అది మునిగేంత వరకు వాటర్ వేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ అయితే పెట్టాలి. ఇలా 2 విజిల్స్ వస్తే మెత్తగా ఉడుకుతాయి. ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయండి. అందులో కొంచెం జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో వేయండి. అది బాగా వేగాలి. 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేయండి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి బేగా వేగాలి అంటే ఒక చిన్న చిట్కా అండి. అందులో కొంచెం సాల్ట్ వేయండి, త్వరగా అయితే అవి మగ్గుతాయి. తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఫ్రెష్ది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కారం, కొంచెం గరం మసాలా, సరిపడ్డ ఉప్పు వేయండి. ఈ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇది బాగా వేగిన తర్వాత ఇందాక ఉడికించుకున్న పెసలు ఉన్నాయి కదా, ఆ పెసలు కూడా అందులో వేసి ఒకసారి బాగా కలపండి. ఈ మసాలా అంతా దానికి పట్టాలి కదా. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ అన్నది వేయండి, ఎందుకంటే మన కూర కన్సిస్టెన్సీ చూసుకోవాలి కదా. ఒక అర గ్లాస్ నీళ్ళు వేసి బాగా ఉడకనివ్వాలి. ఇలాగా మొత్తం బాగా కలుపుకుంటే కూర అన్నది బాగా దగ్గరకు అవుతుంది కదా. ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. కొంతసేపు అయితే ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే, రెడీ అయిపోయింది పెసళ్ళ కూర. ఈ పెసళ్ళు హై ప్రోటీన్ ఉంటుంది కదా, వారానికి ఒక్కసారైనా ఇలా ట్రై చేసి పెట్టండి. చాలామంది పిల్లలు స్ప్రౌట్స్ తినడానికి ఇష్టపడరు కదా. ఇలా అయితే కర్రీ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయితే తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.